హలో. 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 అన్నా గుడ్ ఈవినింగ్ అన్నా. గుడ్ ఈవినింగ్, చెప్పే. అదే అన్న కొంచెం మాట్లాడదామని కాల్ చేసిండి. తొందరగా కంప్లీట్ చేయి. అదే ఏదైనా అదే 1-2% అడుగు, అంతే, ఎక్కువ టైం లేదు. అదే అదే అట్లా ఏం అన్నా. అన్నా ఏం చెప్పు. లేనా ఒక డౌట్, యూట్యూబ్లో ఇట్లా దేశం కోసం ధర్మం కోసం అని ఒక ట్యాగ్ పెట్టినారు కదా. ఉమ్. అంటే దాని ఉద్దేశం ఏందన్నా? దేశం ఏందా? అంటే ఆ ట్యాగ్ ఎందుకు పెట్టుకున్నారని? దేశం కోసం పనిచేస్తున్నామని, ధర్మం కోసం పనిచేస్తున్నామని. ఏం పనన్నా? నేను చేసే పని. అదే అన్నా, ధర్మం అంటే ఏం ధర్మం అన్నా? నేను హిందువులం కాబట్టి హిందూ ధర్మం. మరి దేశం కోసం అంటే దేశంలో హిందువులు ఒక్కరే లేరు గానా? హిందూ దేశంలో ఇంకా వేరే వాళ్ళు ఉన్నప్పటికీ మీ దేశం కోసం పనిచేస్తున్నావు నువ్వు కూడా హిందూ కాదు కాబట్టి నువ్వు కూడా దేశం కోసం పని చేయి. అట్లా అందరం పని చేయాలి దేశం కోసం. అదే హిందూ ధర్మం అంటే అసలు అంటే హిందూ ధర్మం అంటే ఒక డెఫినేషన్ ఇస్తారా నాకు? నా డెఫినేషన్ తెలుసుకున్నాను నన్ను. ఇప్పుడు అవన్నీ డెఫినేషన్స్ చెప్పే ఇప్పుడు చిన్న పిల్లగాడివి, చిన్న మొల్లి కాదు కదా. లేదన్నా, హిందూ ఇప్పుడు ధర్మం అంటే తెలుసుకోవడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క డెఫినేషన్ చెప్తున్నారు కదన్నా. లేదు, చెప్పు, నీకు తెలిసిన డెఫినేషన్ రేపు. ఇప్పుడు హిందూ ధర్మం అంటే ఏమని అంటున్నారంటే ఈ మతపరంగా తీసుకొస్తున్నారు. అంటే ఈ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూజించే వాళ్ళని హిందువులు అని అంటున్నారు. ఇప్పుడు అనుకో, తప్పేముంది? అంటే మీ డెఫినేషన్ ఏందని? నా డెఫినేషన్ చెప్పనే ఏముంది? అంటే ఉంటది కదా, వ్యూ ఉంటది కదా మీకు కూడా ఒకటి. సరే, ఇప్పుడు అది పక్కన పెట్టేసి విషయం లేదు. నువ్వేనా ఇట్లా పెట్టారు కదా, అంటే మీరు నిజంగా ఇప్పుడు హిందువులు అందరు మేము మా ధర్మం కోసం పనిచేస్తాం, మా దేశం కోసం పనిచేస్తాం. ఈ దేశం మాది అనుకునేటోడు వాడు ఏ మతంలో ఉన్నా వాడు ఈ దేశం కోసం పనిచేస్తాడు. కరెక్ట్ చెప్పారు నాదైతే. అంటే నేనేమంటున్నాను అంటే ఇప్పుడు హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నానని చెప్పారు కదా మీరు. అవునయ్యా, దేశం కోసం పనిచేస్తా, నా ధర్మం కోసం పనిచేస్తా. అదే మరి హిందూ ధర్మంలో ఉన్న ఈ అంబేద్కర్ని ఓన్ చేసుకున్న వాళ్ళంటే ఎందుకు మీరు నెగిటివ్ కార్నర్లో చూస్తారని? హిందూ ధర్మంలో ఇప్పుడు ఎస్సీలంతా హిందువులే కదనా? ఎస్సీలంతా హిందువులే. ఎస్సీలలో కూడా మెజారిటీ పీపుల్ హిందువులే. మరి అంబేద్కర్ వ్యూలా ఎందుకు వాళ్ళని నెగిటివ్ చేస్తారని? పాయింట్ నాకు అర్థం కాదు. ఎస్సీలంతా హిందువులే అయితే మరి ఎస్సీలకు ఈ హక్కులు కల్పించిన అంబేద్కర్ని ఎస్సీలకి ఏం హక్కులు కల్పించింది అంబేద్కర్? మీరు గుళ్ళకు రావచ్చురా బాబు, మీరు అంటరానులు కాదురా నాయన, మీకు కూడా అందరిలాగానే హక్కులు ఉంటాయని హక్కులు కల్పించిన అంబేద్కర్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? గుళ్ళకు రావచ్చు అంటే రాని అంది ఎవరు? రాని ఎందుకు అగ్ర కులాల వాళ్ళు. మరి వాళ్ళ మీద ఫైట్ చేయి. నా మతం మీద, నా ధర్మం ఏం చేసింది? అదేగా నా ధర్మంలోనే ఉంది ఇది. మీరు శూద్రులు, మీరు తక్కువ జాతులు, మీ కులం తక్కువ అని ధర్మమే చెప్తుందని చెప్పారు కదా. ఎక్కడ రాసింది? మనుస్మృతిలో. చూపించు నాకు. మనుస్మృతిలో ఫస్ట్ శ్లోకమే ఉంటుంది కదా. ఏంటి ఫస్ట్ శ్లోకం ఏంటి మనుస్మృతిలో? మీరు పుట్టడం ఇట్లా అరికాల నుంచి పుట్టిరు, అసలు శూద్రుడు అనేటువంటి ప్లేసే లేదు మనుస్మృతిలో. తమ్ముడు, అది ఒకసారి మనుస్మృతి ఏం చేయగలరా? చూడకుండా ఎవడో ఏదో చెప్పింది కాకుండా మీకు శ్లోకాలు పీడిఎఫ్ కాదు నాయన, సోషల్ మీడియా పీడిఎఫ్ ఎవడో ఫార్వర్డ్ చేసినవి కాదు. కదనా పీడిఎఫ్ కాదనా, బుక్ల నుంచి కాపీ చేసుకునేవి ఉన్నాయి. మీకు చెప్తాను. ఏం చెప్తున్నా తమ్ముడు, ఎవడో ఏదో షేర్ చేసింది కాకుండా మనుస్మృతి పుస్తకాన్ని కొనుక్కో, 300 రూపాయలు ఉంటుంది. అర్థమైందా? ఎవరు రాసిరండి అది? నీకు లింక్ పంపిస్తాడు, కొనుక్కో. అవుతారనా? అదో పేరుంది, నాకు గుర్తులేదు పేరు ఇప్పుడు. అది లింక్ పంపిస్తా చూడు. శ్రీ భాగవతుల ఏదో ఉంది పేరు, పూర్తి పేరు తెలియదు. శ్రీ భాగవతుల అని ఉంటుంది అంతే. అది మాత్రం గుర్తుంది నాకు, అంతే. నేను అదే అంటున్నాను. మీరు ఏంటంటే ఈ వివక్ష, ఈ అంటరానితనం చెప్పి నీకు అర్థమైందా? మీరు నాకు అర్థమైందన్నా. అది చూపించిన మీద ఫైట్ చేయి, అది ధర్మం నుంచి రాలే అని మీరు అంటారు. ధర్మంలో వచ్చిందన్నావు కదా, ధర్మంలో వచ్చినట్టు నాకు ఆధారం చూపించండి. నేను అదే అంటున్నా, ధర్మంలో ఉందనే, మనుస్మృతులు ఉందనే. నేను అదే చెప్తున్నానా. మీరు చెప్పిన బుక్ ఆధార్ ఎవరో చెప్తే అది మీకు శ్రీ భాగవతుల అని చెప్పేసి నాకు గుర్తుంది, స్టార్టింగ్ పేరు, తర్వాత గుర్తులేదు.
దాన్ని అమెజాన్ లో ఉన్నది, నీకు లింక్ పెడతా, తెప్పించుకొని చదువు. నేను చదివినా, నేను అదే అంటున్నాను. నేను ఏమంటున్నా అంటే మీరు చెప్పిన ఆథరు, మీరు చెప్పే బుక్ అది ప్రామాణికమా? నీకేది ప్రామాణికం చెప్పు. నాకేది కాదన్నా, ప్రామాణికం ఏది ఉందో అది చెప్పండి, అదే చదివి మీకు కాల్ చేస్తా. అది చదువు, అది ప్రామాణికమే, చదువు. అది ప్రామాణికం అని నీకు ఒక ఆధారం చెప్తారా నాకు? ఏదైనా ఒకటి, ఒక రిఫరెన్స్ కానీ ఒక ఆధారం కానీ చెప్తారా? అది కాదని నీకెట్లా తెలుసు ప్రామాణికం? మీరు అమెజాన్లో ఉంది ఇందాకనే అన్నారు, సోషల్ మీడియాలో ఉన్నాయి చదవకండి అయ్యా బాబా అని మీరే అన్నారు. మళ్ళీ సోషల్ మీడియా అమెజాన్లో దొరుకుతాయి అయ్యా. నేను అదే అంటున్నా, నేను బుక్కే ఉంటా, అది ప్రామాణికమైన బుక్ అన్న. నీకు ఒక ఆధారం ఇప్పుడు చెప్పేది వాల్మీకి రాసిన రామాయణం ఉన్నది, అది కూడా అమెజాన్ లో దొరుకుతుంది. అయితే అమెజాన్ లో దొరికే ప్రతి పుస్తకము ప్రామాణికం కాదని కాదు, అక్కడ ప్రామాణికమైన పుస్తకాలు మాత్రమే చదవాలా అని చెప్తున్నాను నీకు నేను. అమెజాన్ పుస్తకంలో ప్రామాణికం దొరుకుతాయి, అప్రామాణికం కూడా దొరుకుతాయి. నేను అప్రామాణికం చదవకు, ప్రామాణికాన్ని చదువు అని చెప్తున్నా నీకు నేను. నేను అదే అడుగుతున్నా. అదే మీ ఇప్పుడు భాగవతుల అని మీరు ఏదో పేరు చెప్పారు కదా, అదే చదవనీకే, అది ప్రామాణికం అననీకే ఒక ప్రామాణికమైన అది చదువు అయ్యేది అన్న. మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారన్న. నేను ఏమంటున్నా అంటే ప్రామాణికం అననీకే అది రాసింది వీళ్ళు, అది ఒరిజినల్ గా ఎట్లా చేసారు అనేది దానికి ఏమైనా ఆధారం ఉందా మీకు? చదివితే తెలుస్తుంది నీకు, ముందు మాట అవన్నీ చదివితే నీకు అర్థమవుతుంది కదా ప్రామాణికమా కాదా అనేది. ఎట్లా అర్థమవుతుంది అన్న? ఇప్పుడు ఎవరైనా కాపీ పేస్ట్ చేయొచ్చు కదా. నీకు బుక్ అసలు ఎప్పుడైనా ఏదైనా బుక్ చదివినా తమ్ముడు? నువ్వు ఎప్పుడన్నా చదివినా? ఏదో ఇక నాకు పుస్తకాలు, కాలేజీ పుస్తకాలు కాదు అయ్యా, బయట పుస్తకాలు చదివినా. మరి పుస్తకం చదువు, నేను లింక్ పంపిస్తా, చదువుకున్నాక నాకు ఫోన్ చేయి. అంటే అన్న యాక్చువల్గా నేను మనధర్మశాస్త్రం 2-3 టైమ్స్ చదివినా, మళ్ళీ మీరు ఇంకొక బుక్ చెప్తున్నారు, అట్లా నేను అడుగుతున్నా. అది నువ్వు ఏ పుస్తకం చదివినా అడుగుతున్నాను నేను అప్పటి నుంచి. మరి నేను రైటర్ ఎవరు? నరసింహాచార్యులు అనే ఆయన ఒకటి చదివినా. తెలుగులో చదివా? తెలుగులో చదివినా. నాకు ఫోటో పెట్టి ఒకసారి. నాకు ఫోటో లేదన్న నా దగ్గర, ఫోన్ లో లేవు ప్రజెంట్ గా. నీకు ఫోటో లేదన్నా, నీకు ఫోటో తీసుకెళ్తాను. నేను బుక్ చదివినా కాబట్టి ఫోటో లేదు నా దగ్గర. PDF అయినా నాకు పంపయ్యా, నేను చూస్తా ఇప్పుడు ఆ బుక్. అన్న మీకు ఒక ఫోటో పంపుతున్నా చూడండి అన్న, ఈ పంపు వాట్సాప్ లో పంపు, నేను లైన్ లో ఉంటా. పంపుతున్నాడు. మీకు సెండ్ చేసిన కూడా ఒకటి. కవర్ ఫోటో పంపయ్యా, ఇది ఎవరిదని నాకు ఎట్లా తెలుస్తుంది? ఇది నరసింహాచార్యులు అనే ఆయన రాసిండన్న. ఇది నాకు ఇరిటేషన్ తెప్పిస్తున్నావు. నాకు ఇరిటేషన్ ఏముందన్నా, నేను ఉన్నది కవర్ ఫోటో పంపు అని చెప్పిన, పుస్తక కవర్ ఫోటో పంపు అని చెప్పిన నేను. నాకు కవర్ మధ్యలో శ్లోకంలో ఏదో పంపిస్తే ఇది ఎవరు రాశారు ఏంది నాకు ఎట్లా తెలియాలా? రాసిన ఆయన పేరే చెప్తున్నా కదనా. స్వామి కవర్ ఫోటో పంపు, చిరక్ దొబ్బి నాకు. అన్న నేను ఏం చెప్పిన, అదే కవర్ ఫోటో నా దగ్గర లేదన్నా, నా దగ్గర అందులో ఉన్న కొన్ని తీసుకున్నవే నేను నీకు సెండ్ చేస్తున్నా అని చెప్పిన. కవర్ ఫోటో ఉంటే అదే పెట్టాను కదా ఆథర్ ముందు మాట ఏముందని మీకే డైరెక్ట్ అదే కావాలి కదా, అది ఇంపార్టెంట్ కదా. ఎవడో ఏదో రాసిన దానికి నాకు పెడితే ఎట్లా? నేను అదే అంటున్నానా, మీరు ఇప్పుడు కవర్ ఫోటో పంపిస్తే. అరే తమ్ముడు, నీకు బుర్ర నీకు పనిచేస్తుందా? పనిచేస్తారు లేదా? శ్రీ భాగవతుల సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు కదా, ఆయన రాసిన ప్రామాణికం. నువ్వు ఎవడో నరసింహాసనం ఏదో పేరు చెప్తున్నావు, అది చెప్తున్నావు, ఇది చెప్తున్నావు, ఏదో వేరే పేరు చెప్తున్నావు, అది కాదు అని చెప్తున్నా. అలా నేను ఏమంటలేనన్నా, మీరు దానికి ప్రామాణికం అంటారు కదా, ప్రామాణికం అననీకి నాకు బ్యాక్గ్రౌండ్ ఇస్తారా అంటున్నా. ఇప్పుడు ఫర్ సపోజ్ వాల్మీకి రామాయణం ఉందన్నా, వాల్మీకే ఫస్ట్ మొదట రాసింది వాల్మీకే, దాని చరిత్ర దానికి కొంచెం ఎవిడెన్స్ ఉంది కదన్నా. అట్లా సుబ్రహ్మణ్యం శాస్త్రి గారు రాసిన దానికి ఏమన్నా ఎవిడెన్స్ అంటే ఆధారం, ఈయన ఎట్లా రాసిండు, ఎట్లా తీసుకొని రాసిండు అనడానికి మీ దగ్గర ఏమన్నా ఎక్స్ప్లెనేషన్ ఉందా అని అడుగుతున్నా నేను. ఆ ఎక్స్ప్లెనేషన్ ముందు మాటలు ఉంది చూడయ్యా. ఆ ఎక్స్ప్లెనేషన్ ముందు మాటలు ఉందా?
క్లియర్ ఉంది చూడు, అది చదివితే నీకు తెలుస్తుంది. అందుకే చెప్తున్నా, అది తెప్పించుకొని చదవయ్యా అని చెప్తున్నా. ఎందుకు ప్రామాణికం అనేది నీకు అర్థమైతే క్లారిటీ వస్తుంది నీకు. నేనేమంటున్నా అంటే అన్న, ఈ బుక్స్ ఎవరైతే రాసిరో, అంటే ఈ తెలుగులో తర్జుమా ఎవరైతే చేసిరో వాళ్ళందరూ వాళ్ళ వ్యూలో రాసిరా ఇది, లేకపోతే ఒరిజినల్ గా అన్ని ఉన్నాయి దించిరా? నువ్వు అనవసరమైన వాదిస్తావా, ప్రామాణికం చదువుతావా? అన్న నేను ఏమంటున్నా అంటే అన్న, నేను 2-3 బుక్స్ చదివినా కాబట్టి నేను అడుగుతున్నా, మీకు ఏమడుగుతున్నా అంటే, అది ప్రామాణికం అనడానికి భాగవతుల సుబ్రహ్మణ్య శాస్త్రం ఇప్పుడు ఏదైతే నువ్వు చదివినావో ఇది ప్రామాణికం అనడానికి ఏంటి? ఇది ఏంటి ప్రామాణికం అని చెప్పి నువ్వు ఎలా చెప్తున్నావు? ఇది రాసిన ఆయన కాకతీయ కాలేజ్ ప్రిన్సిపల్, గవర్నమెంట్ లో పనిచేసేటప్పుడు ఈయన గవర్నమెంట్ నుంచి ఫండ్ ఇస్తే రాశాడు. ఈ పుస్తకం యొక్క ముందు మాట నాకు పెట్టు. ముందు మాట పంపిస్తాడు అన్న మీకు. లైన్ పెట్టు అన్న, నా దగ్గర ప్రజెంట్గా లేదు. ఒక్క నిమిషం అన్న, అట్నే ఉండండి. ఒక్క నిమిషం చూస్తా ఉందా లేదా. ఒక్క నిమిషం, నేను కొన్ని పాయింట్స్ తీసుకున్నాను మీతో చర్చిద్దామని. ఒక్క నిమిషం చూస్తున్నా. అలా లేదన్న, ముందు మాట తీసుకోలేదు నేను, ఓన్లీ వేరే పాయింట్స్ తీసుకున్నా. ఇప్పుడు ఈ పాయింట్ నీకు ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఏమైనా కావాలన్నా? అవునన్నా, నీకు చివరి ప్రశ్న నువ్వు అడగాల్సింది ఏంటంటే, ఫస్ట్ నువ్వు ఏం చేయాలి, భాగవతుడికి లింక్ పంపిస్తా, అది చదువు. అది అలాగే మర్రి కృష్ణారెడ్డి గారి లింక్ పంపిస్తా, అందరూ పుస్తకం కొనుక్కొని చదువుకో. అప్పుడు నీకు ప్రామాణికం ఏంటి, ఎలా ప్రామాణికం కాని ఏంటి అనేది, ఇంకా నీకు భాగవతుల కంటే కూడా మర్రి కృష్ణారెడ్డి గారు సంస్కృతం నుంచి ట్రాన్స్లేట్ చేశారు. ఆ పుస్తకం నీకు లింక్, నీకు ఆయన నంబర్ కూడా పంపిస్తా. ఆ నంబర్కి ఫోన్ చేస్తే ఆయనకు డబ్బులు పంపిస్తే నీకు బుక్ పంపిస్తాడు. అంటే ఆయన రాసింది ఎట్లా ప్రామాణికం అంటున్నా మీరు? ఆయన ఇప్పుడు అదే అంటున్నా, అదే ప్రామాణికం. ఎలా ప్రామాణికం అంటే నీకు ఆ పుస్తకం చదివితే నీకు తెలుస్తుంది నీకు. అంటే నేనేమంటున్నా అంటే ఆయన ఫేవర్లో ఆయన రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఓల్డ్ వర్షన్ ఏదైతే నువ్వు ఊకే దమాక్ దినకని చెప్పాను నీకు. నేను 2 ప్రామాణిక పుస్తకాలు చెప్పిన, అవి ప్రామాణికం అని చెప్తున్నా. అవి ఎట్లా ప్రామాణికం అనేది నీకు అర్థం కావాలంటే పుస్తకం చదువు, ముందు మాటలు చదువు. అదే మీకు మీరేమన్నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా అంటున్నానా? నేనేం చెయ్యనా. ఇప్పుడు నీకు అవన్నీ ఎక్స్ప్లెనేషన్ నేను ఇచ్చుకుంటా కూర్చోను. 2 పుస్తకాలు నీకు చెప్పాను, వాటి గురించి చదువు. అదే ఓకే. మొదటి అధ్యాయం స్టార్ట్ కాకముందు ఆ కవర్ ఓపెన్ చేసిన తర్వాత ముందు మాటలు ఉంటాయి. అదే ఎలా ప్రామాణికము, అసలు ఒరిజినల్ శ్లోకాలు ఎన్ని, అలా యాడ్ చేయబడ్డ శ్లోకాలు ఎన్ని, అవి ఎలా యాడ్ చేశారు, మరి ఒరిజినల్ శ్లోకాలకు యాడ్ చేయబడ్డ శ్లోకాలకు వ్యత్యాసం ఏంటి, ఆ వ్యత్యాసాన్ని ఏ విధంగా కనుక్కున్నారు, ఇలాంటి చాలా ఎక్స్ప్లెనేషన్ ఉంది. చదువు, అదంతా చదివితే నీకు అర్థమవుతుంది. అదే చదువుతానా, చదివి డెఫినెట్ గా తెలుసుకుంటా. మళ్ళీ చదివితేనే తెలుస్తుంది. నేను కూర్చొని బుర్రగా చెప్పినట్టు నీకు చెప్తే తెలియదు అది. అదే కేవలం ఇంట్రొడక్షన్ ఎన్ని పేజీలు ఉంటుందో తెలుసా? 125 పేజెస్ ఉంది. అంటే మొదటి అధ్యాయం స్టార్ట్ కాకముందే 125 పేజీలు ప్రామాణికం ఎలా, ప్రామాణిక కాంతి ఎలా అనే దాని గురించి ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. అది చదివితే అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. అదే అయితే అన్న, ఇంకొక చిన్న ప్రశ్న అన్న, ఏం లేదు. ఇప్పుడు మీరు రీసెంట్ గా విశారదన్ మహారాజ్ గారి గురించి ఒక వీడియో పెట్టారు కదా? అవును. అయితే అన్న, నాకు ఒక చిన్న డౌట్ ఏమొచ్చిందంటే, ఇంతకుముందు మీరు ధనుంజయ్ కీర్ది ఒకటి, జ్యోతిరావు పులేది ఒకటి పోస్ట్ చేసారు యూట్యూబ్ లో. ఏమని? అయితే పూలు చదువుకోలేదు, ఆమె ఎట్లా చదువులో తెల్ల అవుతుంది, ఆమె మొదటి టీచర్ ఎట్లా పోస్ట్ చేశారు కదా? అవును. అదే బుక్ లో ఉంది, ధనంజయ్ కీర్తి అది రాసిన బుక్ లోనే ఉంది అని చెప్పారు. అయితే అదే బుక్ లో ఉందన్న, ఏమని ఉంది తెలుసా? ఏమంది? ఒక బ్రాహ్మణుడు జ్యోతిరావు పులే చదువు వేదాలు వల్లిస్తుంటే దానికి అడ్డుపడతాడు. మరి అంటే వ్యవస్థల ఈ జాతి వాళ్ళు, ఈ తక్కువ కులాల వాళ్ళు జ్యోతిరావు పూలే
హీరో జ్యోతిరావు పూలే ఇద్దరు ఒకటే సమయానికి ఉన్న వాళ్ళ? కాదు. వెరీ గుడ్. ఈ పాయింట్ అయితే మీకు క్లారిటీ ఉంది కదా. జ్యోతిరావు పూలే గారు చనిపోయిన ఎన్ని సంవత్సరాలకు ఈ కీరు పుట్టారు? అన్న నాకు కరెక్ట్గా తెలియదు కానీ వాళ్ళు ఒక కాలం వాళ్ళు అయితే కారు డెఫినెట్ గా. వెరీ గుడ్. నీకు ఆ క్లారిటీ అవుతుంది కదా. అవును. రైట్, ఓకే. ఇప్పుడు ప్రశ్న అడుగు. నేనేమంటున్నా అంటే మీరు ఈ జాతుల వాళ్ళకి ఈ సబ్బన్న జాతులు ఈ నిమ్న వర్గాలు ఏవైతున్నాయో ఈ అంటరాని అస్పృశ్యత వివక్ష చూపెట్టబడుతున్న కులాలు ఏవైతున్నాయో వాటిని దూరం చేసింది ధర్మం కాదు, వాటిని దూరం చేసింది మనుస్మృతి కాదు, వ్యక్తులే అంటున్నారు మీరు. అంతేనా? మీ పాయింట్ అదే కదా. మరి వ్యక్తులే అన్నప్పుడు ధర్మానికి సంబంధించిన ఈ మనుస్మృతి బుక్లనే కానీ ఈ మనుస్మృతిని అధ్యయనం చేసి ఏమంటారు దాన్ని మన వేదాలు వల్లించి ఏమంటారు మనం దాంట్లో నిష్ణాతులైన బ్రాహ్మణులు కానీ దాంట్లో నిష్ణాతులైన వ్యక్తులు కానీ ఎందుకు ఈ వివక్షను పాటించరు, ఎందుకు ఈ వివక్షను సమర్థించరు? ఇప్పుడు నాకు ఒళ్ళు కవరం ఎక్కి అందమైన అమ్మాయి రోడ్డు మీద పోతుంది, నాకు ఒళ్ళు కవరం ఎక్కి అమ్మాయిని ఏదో చేస్తా, అర్థమవుతుందా? చేస్తే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కడు రేపిస్తే అంటే ఎట్లుంటది? బాగుండదు. అది కరెక్ట్, 100% తప్పది. నాకేదో ఒళ్ళు కవరం ఎక్కి నాకేదో చిమ్మచిమ్మలాడి పోయినా చేసినప్పుడు ఇంకొకటి ఏం చేస్తాడు, అదే ఒక రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒక మర్డర్ చేస్తాడు. రెడ్డి సామాజిక వర్గం చేసిన వాళ్ళు అందరు మర్డర్ డిస్ప్లే అంటే ఎట్లా? అది 100% తప్పే అన్న. కానీ మీ పాయింట్ నాకు అర్థమైంది. నేనేమంటున్నానంటే వినయ్ అంటే చెప్పండి. అంబేద్కర్ ఇవాళ అంబేద్కర్ అని పిలుస్తున్న అంబేద్కర్ కి పేరు భీమ్రావ్ రామ్జీ సక్పాల్. వాళ్ళ నాన్న పేరు పెట్టిన పేరు భీమ్రావ్ రామ్జీ సక్పాల్. అవును. ఆ భీమ్రావ్ రామ్జీ సక్పాల్ కు అంబేద్కర్ పేరు ఇచ్చింది ఎవరు? ఒక బ్రాహ్మణ టీచర్. అవును, బ్రాహ్మణ టీచర్. అది 100% వాస్తవం. అది ఆ కీ రాష్ట్ర పుస్తకంలో పేజ్ నెంబర్ 16 లో స్పష్టంగా రాసి ఉంది. ఓకే. అవును. సో బ్రాహ్మణ సమాజం నుంచి ఆయనకు అడుగడుకున్న సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఆయన చెరువులో నీళ్లు తాగే సమయంలో ఆయన ఉద్యమం చేసినప్పుడు కూడా ఆయన వెంబడి బ్రాహ్మణ సమాజం ఉంది, అగ్రకుల వాళ్ళు ఉన్నారు ఆయన వెంబడి, ఆ రోజు సపోర్ట్ చేసిన వాళ్ళ దాంట్లో. ఆయన ఏ పోరాటాలు చేసినా కూడా ఆ పోరాటాలకు ఆ రోజు సపోర్ట్ చేసిన వాళ్ళ దాంట్లో అగ్రకులాలు బ్రాహ్మణులు కూడా ఉన్నారు ఆయన. ఏమంటున్నంటే ఇప్పుడు ఎవడో ఒక బ్రాహ్మణుడు చేసిన తప్పుని ఆ బ్రాహ్మణ సమాజం మీద నువ్వు దాన్ని ఎదిరించు, తప్పులేదు, దానికి అందరు సపోర్ట్ ఇస్తారు. కానీ నేను హిందువుగా పుట్టిన హిందువా మాత్రం సావా అనేది పిచ్చి స్టేట్మెంట్. అది 100% అన్న. ఇప్పుడు పిచ్చి స్టేట్మెంట్స్ అది 100%. ఎవడో చెప్తే విని ఇంకొక నిమిషం. అంబేద్కర్ వాళ్ళ నానున్నాడు రామ్జీ సక్పాల్. అవును. ఆయన కూడా చదువుకున్నాడు. ఆయన మంచి ఎడ్యుకేటెడ్. ఆయన ఇంగ్లీష్ లో మన ఒక ప్రొఫెషనల్ అయిన ఇంగ్లీష్ లో ఆయనకి ఇంగ్లీష్ చాలా బాగా వచ్చాయి ఆయనకు. మరి ఆయన చదువుకునేటప్పుడు ఆయనకేమన్నా ఇబ్బందులు అయినాయా? నేను అదే అంటున్నానా. చెప్తున్నాయా? అలాగే మన జగ్జీవన్ రామ్ గారు ఉన్నారు, ఆయన చదువుకున్నప్పుడు ఆయనకేమైనా జరిగినాయా? ఆయనకేం జరగలేదు. కొన్ని సంఘటనలు అంతెందుకు, ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఆ రోజు మనకి మొత్తం కలిపి ఆంధ్రప్రదేశ్ ఉండే. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కూడా మూతికి ముంత ముడ్డికి చెంబాని సంథింగ్ అంటారు కదా, అవి అలాంటి సంఘటన జరగలేదు మన దగ్గర. ఇది ఎక్కడ జరిగింది అంటే బీహార్ ఒకటి, యూపీ ఒకటి, ఆ ప్రదేశాల్లో సంఘటనలు జరిగినాయి. యూపీ బీహార్ అనేది ఇప్పుడు కూడా చాలా క్రూరంగా ఉండే రాష్ట్రాలు అవి. అవును. ఆ మనస్తత్వాలు కానీ వాళ్ళ వేషధారణ కావచ్చు, లేకపోతే వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ కల్చర్ కానీ ఇప్పటి కూడా వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ చాలా ఎక్కువ ఉంది వాళ్ళది. ఉండి క్రూరంగా ఉంటారు వాళ్ళు. అక్కడ జరిగినాయి కాదనట్లేదు, దాన్ని దేశం మొత్తం అడ్డగడితే ఎట్లా? అదే వాస్తవానికి మీరైతే ఇప్పుడైతే జరిగినాయని అయితే ఒప్పుకుంటారు కదా? 100%. నేను ఈ రోజు కూడా ఒకటి చాలా సార్లు ఎన్నో వీడియోలు చెప్పిన,
అంబేద్కర్ కు వివక్ష జరగలేదు అని ఎవడన్నా అంటే వాడంత పిచ్చిన కొడుకు ఇంకోటి లేడు. అవును, జరిగిందే నాకు, కానీ మంచి కూడా జరిగింది. అదే ఏం చేయాలంటే ఆయన ఏం చేయాలంటే సమాజంలో ఉన్న మంచి చెడుల మీద ఫైటింగ్ చేయాలన్న. మంచిని తీసుకొని మంచిని చూపిస్తూ చెడు మీద ఫైట్ చేయాలని. ఫైట్ చేసి ఆ చెడును తీసేయడానికి ప్రయత్నం చేయాల్సింది ఆయన. అంతేగాని నేను పుడితే హిందూగా పుట్టిన నేను మాత్రం హిందూగా చావా, నేను వేరే మతంలో కూతా అంటే అది పిచ్చి స్టేట్మెంట్ అది నా దృష్టిలో. ఓకే అన్న, మీ దృష్టిలో అది పిచ్చి స్టేట్మెంట్ కావచ్చు, మీకు అది కరెక్ట్ కావచ్చు, నేను కాదంటలే. కాకపోతే ఏమంటున్నానంటే నేను ఇప్పుడు మీరు అన్నారు ఒక్కడు చేసినందుకు ఆ సమాజం పైన లేకపోతే ఆ వర్గం పైన ఆ తెగ పైన మొత్తం ఒక నెగిటివ్ ముద్ర వేయడం కరెక్ట్ కాదని మీరు అన్నారు. మరి 100 మంది ఉంటే 99 మంది అదే పని చేస్తే ఆ వర్గాన్ని, ఆ తెగను, ఆ గ్రూప్ ని మీరు ఇదే అనడంలో తప్పుందా? నువ్వు 99 అనేది నువ్వు క్యాల్కులేషన్ ఎట్లా చేసినావు? నువ్వు 99 కాదన్నా, 100కు 100 అట్లే ఉంటారు వాళ్ళు. నీ అభిప్రాయం నాకు అవసరం లేదు. నీ అభిప్రాయం ఏందో నాకు అవసరం లేదు, నా అభిప్రాయం ఏందో నీకు అవసరం లేదు. నీ అజంప్షన్స్ నాకు అవసరం లేదు, నా అజంప్షన్స్ నీకు నేను చెప్పా. అవును, ఓకే. ఏదన్నా చెప్తున్నావు, నేను ఏదైనా ఫ్యాక్ట్ మాట్లాడతా. నేను కూడా ఫ్యాక్ట్ విషయానికి చెప్తా విని తమ్ముడు. ఫ్యాక్ట్ విషయానికి వచ్చినప్పుడు నువ్వు 99% అన్నావు, 100% వాళ్ళందరూ అట్లనే ఉంటారు. 99% 100% అట్లనే ఉంటే అంబేద్కర్ గారు దళితుల హక్కుల కోసం పోరాడుతున్నప్పుడు ఆయన వెన్నంటి ఉండి ఆర్థికంగా సాయం చేసి వెన్నంటి ఉండి సమాజంలో మార్పు రావాలని ప్రయత్నం చేసిన దాంట్లో అగ్ర కులాలు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారన్నా? ఎప్పటికే గాని గుర్తుంచుకో తమ్ముడు, నాయకుడు అనేవాడు నేనున్నా, నేను ఒక పోరాటం చేద్దామని చెప్పేసి డిక్లేర్ చేస్తా. చేసిన తర్వాత సమాజంలో ఉన్న కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు కావచ్చు, లేకపోతే కొంతమంది సపోర్ట్ చేస్తారు. కొంతమంది ఇంట్లో కూర్చొని సపోర్ట్ చేస్తారు, కొంతమంది రోడ్డు మీద సపోర్ట్ చేస్తారు, కొంతమంది ఆర్థికంగా సాయం చేస్తారు, ఇంకొకళ్ళు ఇంకో విధంగా సాయం చేస్తారు. ప్రతి ఒక్కరు రోడ్డు మీద రావాలని రూల్ ఏం లేదు. అయితే మరి ఇప్పుడు కొంతమంది ఆయన పక్కన నిలబడ్డోడే ఉద్యమకారుడు, అంటే మార్పు కోరుకునేవాడు. మిగతా అందరూ ఇంట్లో కూర్చున్న వాళ్ళందరూ, ఇంట్లో కూర్చొని ఉన్న వాళ్ళందరూ మార్పు కోరుకునే వాళ్ళు కాదనుకోవడం తప్పది. కరెక్టే అన్న, మీరు చెప్పింది కూడా కరెక్టే. అది కూడా ఒక రకమైన మీ థాట్ ప్రాసెస్ ప్రకారం అది కరెక్టే. నువ్వు అనుకుంటున్నావు ఒకరే చేసిరని, వెనకాల సపోర్ట్ ఉండొచ్చు. ఒకరు ఆర్థికంగా చేయొచ్చు, ఒకరు ఒక ఫండ్ ఇచ్చి చేయొచ్చు, ఎట్లయినా సపోర్ట్ చేయొచ్చు అని మీరు అంటున్నారు. నేనేమంటున్నాంటేనా, సపోర్ట్ చేసినారని మీరు అంటున్నారు కదా, మెజారిటీ ఆఫ్ ద పీపుల్, నేను అనేది ఏంటంటే మీరు అంటారు కదా నా ఇప్పుడు ఈ దేశంలో మెజారిటీ ఉన్నది హిందువులే కాబట్టి హిందూ దేశమే. 100% కరెక్టే కాదు అది. అట్లనే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వివక్షను చూపెట్టిరు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నువ్వు తక్కువ కులం మునిరా, నువ్వు చదువుకోవద్దు, నువ్వు గుళ్ళకు రావద్దు, బల్లెకు రావద్దు, నువ్వు ఊరికి దూరంగా ఉండాలి అని మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అట్లా వర్ణ వివక్షను చూపెట్టిరు, అట్లా కుల వివక్షను చూపెట్టిరు. అట్లాంటప్పుడు వివక్ష ఉంది, వివక్ష కరెక్టే. వివక్ష 100కు 100% ఉంది భారతదేశంలో. ఆ వివక్ష వల్లనే ఈ వెనుకబడిన కులాలు, ఈ వెనుకబడిన తరగతులు, ఈ వెనుకబడిన వర్ణాల జాతుల ప్రజలు ఎవరైతారో వాళ్ళు ఇప్పటికీ ప్రజెంట్ గా భారతదేశ వ్యాప్తంగా దాదాపు 50% మంది ఇంకా వెనుకబడే ఉన్నారు. వాళ్ళకు చదువు తెలియదు, వాళ్ళకు ఐటీ రంగం అంటే తెలియదు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఇంకా యూజ్ చేస్తలేరు. కొన్ని గ్రామాలలో కరెంటు కూడా లేదు, కొన్ని జాతులకు అసలు ఫోన్ అంటే కూడా తెలియదు, టీవీ అంటే కూడా తెలియదు. అయిపోయిందా? మరి దీనికి మీరేమంటారన్నా? దీని మీద మీరు ఒక వీడియో చేయొచ్చు కదా, దీన్ని కూడా మీరు ఒక వెలుగులోకి తీసుకురావచ్చు కదా. నేను చెయ్యను. ఎందుకన్నా? నేను దళితుల హక్కుల కోసం పోరాడడానికి నేను రాలేదు. నేను ఎన్నో ఇంటర్వ్యూ చెప్పినాను, వాళ్ళ హక్కుల కోసం పోరాడడానికి నేను రాలేదు. వాళ్ళకు ఏదో మంచి వాళ్ళకు ఏది ప్రభుత్వం నుంచి ఏదో ఇప్పిద్దామన్న ఉద్దేశంతో నేను రాలేదు. నేను వచ్చింది కేవలం ఒకే ఒక్కదానికి, నేను పనిచేసేది కేవలం ఒకే ఒక విషయంలో పనిచేస్తా అంతే. దళితుల హక్కుల కోసం పోరాడడానికి నేను రాలేదని ఎన్నో వీడియోలో స్పష్టంగా చెప్పినాను. మళ్ళా అదే క్వశ్చన్ నాకు వస్తుంది, నేను అవన్నీ చెయ్యను. నేను చేసేది ఒకటే, ఈ దేశంలో రిజర్వేషన్ అనే సిస్టమ్ కేవలం ఎస్సీ అంటే హిందువులకు మాత్రమే అని రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది. అలా కాకుండా మతం మారిపోయి క్రైస్తవ మతంలో పోయి లేకుంటే ఇంకో దాంట్లో పోయి
మేము ఇంకా హిందువులమని చెప్పి అప్పనంగా హిందూ మతం యొక్క రిజర్వేషన్ తింటున్న వాళ్ళని మాత్రమే నేను ప్రశ్నిస్తున్నాను. వాళ్ళ కోసం మాత్రమే పని, ఏదో వాళ్ళకు దక్కకుండా కావడానికి మాత్రమే పని చేస్తున్నాను. మిగతా విషయాల గురించి నేను పట్టించుకోండి. అదే అదే అట్లయితే మీరు ఓన్లీ దాని గురించే పని చేయాలనుకుంటే దాని గురించి పని చేస్తున్నాం. మరి అదే టాపిక్ పెట్టి యూట్యూబ్ లో ఎన్నో వీడియోలు చెప్పిన కదా ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చూసినావు ఎప్పుడన్నా? నేను అదే అంటున్నా, నేను చూసిన నా ఇంటర్వ్యూలో స్పష్టంగానే చెప్పిన కదా. నేను అదే అంటున్నాను, నేను అదే చెప్తున్నాను. నేను ఏమంటున్నా, మీరు దాని గురించే పని చేయాలనుకుంటే మీరు దాని గురించే పని చేస్తున్నాం. అదే మరి పని చేయాలనుకుంటే అంబేద్కర్ని వ్యతిరేకించడం ఎందుకు? నేను అంబేద్కర్ని వ్యతిరేకిస్తున్నాను. అంబేద్కర్ చేసిన పనుల గురించి చెప్తున్నా నేను. అదే ఎందుకు? ఇప్పుడు మీరు పోరాడాలనుకుంటున్న మీ మార్గమే వేరు. వినయ్యా, ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏడొస్తుంది అంటే ఎప్పుడైతే మా హిందూ సంస్థలు కావచ్చు, మా హిందూ కార్యకర్తలు కావచ్చు, ఈ అప్పనంగా మా హిందూ రిజర్వేషన్ అప్పనంగా తింటున్న ఈ క్రైస్తవుల మీద కావచ్చు, ఈ వీళ్ళ దగ్గర పోతున్నప్పుడు వాళ్ళు అంబేద్కర్ బొమ్మ అడ్డం పెడుతున్నారు. అంబేద్కర్ బొమ్మ అడ్డం పెట్టేసి మేము అంబేద్కర్ ఇస్లాం అని చెప్పేసి వాళ్ళకు అట్రాసిటీ కేసు హిందూ దళితులది. కానీ వాళ్ళు అంబేద్కర్ బొమ్మ అడ్డం పెట్టుకొని వాళ్ళని అట్రాసిటీ కేసులు ఫైల్ చేస్తున్నారు. ఫేక్ అట్రాసిటీ కేసు. ఈ అంబేద్కర్ బొమ్మని చూపించేసి కంప్లీట్ గా అడ్డుపడుతున్నారు. అసలు నువ్వు పెట్టిన ఏదైతే అంబేద్కర్ బొమ్మ చూపిస్తున్నావో ఆ అంబేద్కర్ గురించి ఏం చెప్తున్నారు? ఈయన ప్రపంచ మేధావి, ఈయన ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిండు, లేకపోతే ఈ దేశానికి బ్లా 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 అవన్నీ చెప్తున్నారు కదా. అవన్నీ ఫేక్ అని చెప్పేసి మేము నిరూపిస్తున్నాం. అంటే అంబేద్కర్ స్వాతంత్ర పోరాటంలో 1% కూడా లేడు. ఉంటే ఒక నువ్వే పేరు చెప్పు. మొదటి రౌండ్ టేబుల్ సమావేశాల్లో లేడానా? అసలు ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశాలకు ఫస్ట్ రౌండ్ టేబుల్ అయినాయి కదా. ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశాలు అంబేద్కర్ డిమాండ్స్ ఏంటి చెప్పు. సైమన్ కమిషన్ వచ్చినప్పుడు లేడా? సైమన్ కమిషన్ అంబేద్కర్ డిమాండ్స్ ఏంటి చెప్పు. అంబేద్కర్ డిమాండ్స్ ఏంటంటే ఈ వెనుకబడిన తరగతులు అనేటోళ్ళు ఈ దేశంలో వాళ్ళకు రిప్రజెంటేటివ్ ఒక వ్యక్తి అవసరమో వాళ్ళకు తెలుసా నీకు తెలియదా? సోది మాట్లాడకి ఇవన్నీ సోది మాట్లాడు. సైమన్ కమిషన్ అంబేద్కర్ సైమన్ కమిషన్ దగ్గర 2 డిమాండ్లు చేసిండు పోయి. ఏం చేసిండనా? ఆ 2 డిమాండ్లు ఏంటో చెప్పు నాకు. మీరు చెప్పండి అన్న, నేను చెప్తా అది కరెక్టో కాదు. నువ్వు చెప్పు నాకు ఫస్ట్. నాకు తెలుసయ్యా నాకు అవన్నీ. నువ్వు చెప్పు, నీకు తెలుసా తెలియదు చెప్పు నాకు. అంబేద్కర్ సైమన్ కమిషన్ దగ్గర చేసిన డిమాండ్లు ఏంటంటే, ఒకటి అంబేద్కర్ సైమన్ కమిషన్ దగ్గర చేసిన 2 డిమాండ్స్ ఏంటి చెప్పు. ఈ దేశంలో ఉన్న అంటరాని జాతి వాళ్ళు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ రాజ్యంలో స్థానం కావాలి. ఒకటి. ఫేక్, రాంగ్. ఎట్లా రాంగ్ అన్నా? చెప్పాను, నువ్వు చెప్పు ఎట్లా రాంగ్. తర్వాత నువ్వు నీకు ఏం తెలియదు నీకు చెప్పు. నెక్స్ట్ నువ్వు చెప్తున్నది నెక్స్ట్ టైం కథ చెప్తా చెప్పు. సైమన్ కమిషన్ ని అందరు వ్యతిరేకించారన్నా, అంబేద్కర్ ఒక్కడే వెల్కమ్ సైమన్ అన్నాడు. ఎందుకు? సరే ఎందుకు అది చెప్పు. అంబేద్కర్ ఇప్పుడు దేశం మొత్తం సైమన్ కమిషన్ ని వ్యతిరేకించింది, అంబేద్కర్ పెరియర్ మాత్రమే వెల్కమ్ సైమన్ కమిషన్ అన్నారు. ఎందుకు చెప్పు. ఎందుకంటే కమిషన్ అది ఉద్దేశం. అసలు సైమన్ కమిషన్ ఎందుకు వేసారో చెప్పండి అన్న మీరు. నువ్వు చెప్పయ్యా, నువ్వు చెప్పు అని చెప్పినా కదా. నువ్వు నాకు ప్రశ్న నువ్వు చెప్పు. నువ్వు నీకు తెలిసింది చెప్పు. నీకు నేను చెప్తున్నా కదా తప్పరైతే నేను చెప్తా. నేను అదే చెప్తున్నా మీకు. నేను ఏం చెప్తున్నా అంటే సైమన్ కమిషన్ కంటే ముందు అది పక్క సైమన్ కమిషన్ ఎందుకు అన్నా? సైమన్ కమిషన్ ఎందుకు వేశారయ్యా? అదే చెప్తున్నా. సైమన్ కమిషన్ ఎందుకు వేసారంటే ఈ దేశంలో నిజంగా ఇట్లా వివక్షతో ఉన్న ప్రజలు ఉన్నారా? ఈ దేశంలో స్వాతంత్రం ఇవ్వాలంటే ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ రకమైన స్వాతంత్రం ఇవ్వాలి మనం అన్న మీరు చెప్పండి అన్న. నేను చదివినా నోటికొచ్చింది చెప్తలే అలా. నేను నాకు అర్థమైంది చెప్తున్నా. చదివిందే చెప్తున్నా. మీరు చెప్పండి. మీరు వాట్సాప్ లో మీరు చెప్పింది ప్రతి ఒక్కదానికి మీకు వాట్సాప్ లో ప్రూఫ్ తో సహా ఫోటో పెడతా. అప్పట్లో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి బ్రిటిష్ ప్రభుత్వం రాజ్యాంగాల్లో సవరణలు చేసేవాళ్ళు. ఫస్ట్ 1909 అయింది. తర్వాత అంటే 19 తర్వాత చెప్తున్నా. అంతకుముందు కూడా జరిగినాయి, 18th సెంచరీలో కూడా జరిగినాయి. అవన్నీ పక్కన పెడితే మేజర్ గా జరిగినవి చెప్తున్నా నీకు. ఫస్ట్ 1909
ఆ రోజు తర్వాత ఎవ్రీ 10 years ఒకసారి రాజ్యాంగంలో మార్పులు తీసుకురావాలా అని చెప్పి స్వతంత్రం ఇస్తాను కాదు, వాళ్ళే పరిపాలించేది. చెప్పాను, తెలుసా అది నాకు. మార్పులు తీసుకురావాలని చెప్పి 1909 ఒకసారి జరిగింది, 1919 ఒకసారి జరిగింది, ఆ తర్వాత 1929 జరగాల్సింది. 1927 2 years ముందే సైమన్ కమిషన్ ని నియమించడం జరిగింది. సైమన్ కమిషన్ నిర్ణయించేటప్పుడు దానికంటే ముందే మన వాళ్ళు డిమాండ్ ఏం చేశారంటే, మన దేశంలో నాయకులందరూ 7 మంది సభ్యులున్న సైమన్ కమిషన్ లో కనీసం భారతీయులు భారతదేశం నుంచి 2-3 ఉండాల మెంబర్లుగా. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న ప్రజల కోసం రాజ్యాంగంలో మార్పులు తీసుకొస్తున్న బ్రిటిష్ రాజ్యాంగాన్ని మార్పులు తీసుకొస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ భారతదేశానికి సంబంధించిన 2 లేదా 3 సైమన్ కమిషన్ లో, అంటే కమిషన్ అప్పుడు సైమన్ కమిషన్ కాదు, కమిషన్ లో మెంబర్స్ ఉండాలా అని చెప్పేసి డిమాండ్ చేశారు. మీరు ఇండియన్స్ ని ఏం పెట్టకుండా మీరు వచ్చి మార్పులు చేస్తా అంటే నడవదు అని చెప్పి, ఆ మార్పులకు కరెక్ట్ ఉండవు అని చెప్పి. సో అప్పుడు అందరూ ఏం చేశారంటే ఈ విధంగా డిమాండ్ చేసిన తర్వాత అయినా కూడా సైమన్ కమిషన్ 7 మంది సభ్యులతో కూడుకున్న సైమన్ కమిషన్ లో ఇండియన్ సభ్యులు ఇవ్వలేరు, మొత్తం కూడా 7 మంది ఇంగ్లీష్ వాళ్ళే. దానికి భారతదేశంలో ఉన్న అందరూ వ్యతిరేకించారు. అంబేద్కర్ ఎందుకు రమ్మన్నాడు తెలుసా అన్న? ఈ దేశం సభ్యులు అయితే ఈ దేశం సభ్యులకు ఈ దేశం సభ్యులు 100% అస్పృశ్యత వివక్ష జనాల తరఫున మాట్లాడారనే ఉద్దేశంతోనే సైమన్ సోది మాట్లాడారు. నీ సోది ప్రకారం నీ అభిప్రాయం నీ దగ్గర పెట్టుకొని చెప్పినా కదా, నాకు ఇంకోసారి నీ సొంత అభిప్రాయం చెప్పినా అనుకో మంచిగా ఉంటుంది చెప్తున్నా. సొంత అభిప్రాయం కాదు నాది, జరిగింది మాత్రమే నాతో మాట్లాడు. జరిగిందే మాట్లాడుతున్నావు నువ్వు, అవన్నీ నీ సోది, అవన్నీ నువ్వు చెప్పేటన్ని సోది నాకు చూపించేది ఉన్నాయో. అవునన్నా, ఇప్పుడు మీరు అన్నారు కదా, మీరు ఏమన్నారు, ఈ దేశ సభ్యులు ఉండాలని అన్నారు. ఈ దేశ సభ్యులలో అప్పట్లో చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఈ అట్లా కాదన్నా, నేను ఏ కులం చదువుకోలేని చెప్తే ప్రపంచంలో ఎవరు, ఈ దేశంలో ఎవరు చదువుకోలేని నువ్వంటావేందా? నేను అదే చెప్తున్నాను. 18వ శతాబ్దం చెప్తున్నాం, 1830లోనే ఈ దేశంలో పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు. నీకేంది నీకు పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరు? ఈ రాజ్యాంగ కమిటీ ఉంది కదా, 292 మంది రాజ్యాంగ కమిటీ ఉంది కదా, అలా చదువు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పు? చదువు లేని వాళ్ళు ఎందుకున్నారు? అందరు చదువుకున్న వాళ్ళే ఉన్నారు. లా చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పు? లా చదువుకున్న వాళ్ళే మెజారిటీ పీపుల్ ఉన్నారు, ఎక్కువ మంది. ఎవరంటే గాంధీ, అంబేద్కర్, నెహ్రూ. చదివేలేదంటావు, మరి అప్పుడు ఎవరు చదువుకోలే అంటావు నువ్వు? అన్న నువ్వు బాబులంతా చదువుకుంటే దేశం మొత్తం చదువుకున్నట్ట అన్న? అదే బాబు అంటే 30 మంది దళితులు అగ్రకులాలు, ఒక 5% ఉన్న అగ్రకులాలు చదువుకుంటే దేశం మొత్తం చదువుకున్నట్ట. ఓ బాబు అలా 290-230 మంది దళితులు ఉన్నారు, 15 మంది స్త్రీలు ఉన్నారు. దళితులు 30 మంది ఉన్నారు అన్న. పేర్లు చెప్పాను 30 మంది, ఒక 10 మంది పేర్లు లిస్ట్ పంపిస్తుంది చదువుకో. పంపియన్న నాకు వాట్సాప్. ఏం మాట్లాడతావా నీకు? ఒక ఏది తెలియదు, తాడు తెలియదు, బొంగరం తెలియదు, ఏదో మాట్లాడతారు. ఎవరైనా మీకు చెప్పింది? 30 మంది దళితులు ఉన్నారు. స్వాతంత్రం వచ్చి 70 నుంచి తెలియదన్నా, నాకు మీరు పెట్టండి పేర్లు. మీరు అంటారు 30 మంది పేర్లు పంపిస్తావా? చూసుకో, చూసుకొని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేసి 100% చెక్ చేసి మొత్తం వాళ్ళ వీడియో కూడా ఉంది, నా వీడియో కూడా చూసుకోండి. వీడియో గురించి కాదు, వీడియో ఉంది, వీడియోలో మొత్తం పేర్లతో సహా ఉన్నాయి చూడు. నేను ఏమంటున్నా, 30 మంది దళితులే 30 మంది ఉన్నారు అంటారు మీరు. మరి 30 మంది ఒక్క దేశంలో అంతా అంబేద్కర్ కంటే కూడా ముందు నుంచే, అంబేద్కర్ కంటే ముందే పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో. అన్న నేను ఏమంటున్నా, దళితులు అదే అన్న నేను ఏమంటున్నా, దళితులు అంటే మీరు ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని దళితులు అంటారు కదా మీరు? ఎస్సీ ఎస్టీ, ఓన్లీ ఎస్సీ ఎస్టీ కదా. మళ్ళీ దీంట్లో బీసీలను ఇంక్లూడ్ చేయట్లే కదా. అసలు ఏం మాట్లాడతాను, ఫోన్ పెట్టేదా? హలో, మీకు ఇంత క్లియర్ చెప్పింది ఎస్సీ ఎస్టీ అని చెప్తుంటే మళ్ళీ బీసీలు అంటే అదే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళే 30 మంది ఉన్నారు. 30 మంది నాకేం లేదు. వీడియో కూడా నాది, వీడియో కూడా అన్న చూస్తా. మీరు చెప్పారు కదా, డెఫినెట్ గా వీడియో కూడా చూస్తా. దాని మీద కూడా నేను 15 మంది లేడీస్ ఉన్నారు. లేడీస్ ఉన్నారన్న తెలుసు. ఆ లేడీస్ దాంట్లో 15 మందిలో ఒక లేడీ మన తమిళనాడు నుంచి
తమిళనాడు నుంచి ఉంది. ఆమె ఒక మన ఎస్సీ ఆమె. ఎస్సీ అన్న చేశానండి. అంబేద్కర్ని అమ్మ నా బుద్ధుడు తిడుతుంది తెలుసా ఆమె. ఎందుకన్నా? ఈయన మొత్తం బ్రిటిష్ వాడు ఉంటాడు కదా. బ్రిటిష్ వాడు ఉంటాడు కదా అంబేద్కర్ మొత్తము. అవునవును. మరి అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళతో ఉంటాడా మరి? ఆ రోజు మొత్తం దళిత సామాజిక మొత్తం అంబేద్కర్ తిట్టిందా బాబు. చిత్తుగా ఓడగొట్టింది ఎలక్షన్లో. ఎలక్షన్ గురించి ఎందుకు లేదన్నా, ఇప్పుడు అది మళ్ళీ పెద్ద టాపిక్ అయిపోతుంది. ఏం టాపిక్ అన్నా? మరి అంబేద్కర్ ఒకటే రోజు 5 లక్షల మందిని మత మార్పిడి చేసిండు. మీరు సామాజిక వర్గమే లేదు, దళితులే లేరు ఆయన. వినయ్ నేను చెప్తాను. ఆయన వేరే దేశానికి సంబంధించిన అంటే ఇప్పుడు క్రిస్టియనో లేకపోతే ముస్లిం ఓలే, ఆయన ఇదే భారతదేశంలో బుద్ధుని ఏమంటారు ఆచరణలు, బుద్ధుని స్మరించుండు. తమ్ముడు అన్నా, నువ్వు బుద్ధుని నమ్ముతావా అబ్దుల్ కలాంని నమ్ముతావా? అర్థం కాలేనా? నువ్వు బుద్ధుని నమ్ముతావా అబ్దుల్ కలాంని నమ్ముతావా? నేను ఇద్దరిని నమ్ముతానా. అయితే నువ్వు నీ అంత పిచ్చోడు ఇంకొకటి లేడనమాట. ఎందుకు లేరన్నా? నేను చెప్తాను ఇప్పుడు చెప్పండి అన్న. ఇద్దరు కూడా కలగలమన్నాడు. బుద్ధుడు కలగలమన్నాడు, అబ్దుల్ కలాం కూడా కలగలమన్నాడు. అబ్దుల్ కలాం కలగలమన్నాడు. ఎలా కలగలమనంటే, నువ్వు ఒక ఇంజనీర్ అవుతా అని చెప్పి, ఒక డాక్టర్ అవుతా అని చెప్పి, ఒక సైంటిస్ట్ అవుతా అని చెప్పి, ఒక ఎమ్మెల్యే అవుతానో ఎంపీ అవుతానో, ఇలా ప్రొడక్ట్లు అంటే ఈ దేశానికి పనికొచ్చే విధంగా నీవు నీ కుటుంబానికి పనికొచ్చే విధంగా కళను ఆ కళను సాకారం చేసుకో అని చెప్పిండు. బుద్ధుడు కూడా చెప్పిండు కలగనమని. ఏం చెప్పిండు తెలుసా బుద్ధుడు? నీ అమ్మ నాన్న వదిలిపెట్టు, నీ కుటుంబాన్ని వదిలిపెట్టు, నీ పిల్లల్ని వదిలిపెట్టు, రా వచ్చి నా దగ్గర కొంచెం చిప్ప చెట్టుని తీసుకో, ఇంటింటికి పోయి అడక్క తిను. అర్థమైందా? ఇంటింటికి పోయి అడక్క తిను, పని పాట చేయకు, ఆ చెట్టుకిలో పోయి తపస్సు చేసుకో అని చెప్పింది. అది మీకు అర్థమైనట్టు. అదే ఆయన చేసింది అదే కదా. అది బాబు తమ్ముడు, అసలు బుద్ధుని పుస్తకాలు చదివినా ఎప్పుడన్నా? అదే అన్న, నాకు అర్థమైంది. మీరు పక్క ధర్మం గురించి, పక్క మతం గురించి, పక్క విశ్వాసాల గురించి మాట్లాడచ్చు, మీ ఓన్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు. మీ విశ్వాసం గురించి విను. అమారా ప్రసాద్ తో ఇంకొకసారి పిచ్చి పిచ్చిగా నీ సొంత మాటలు చెప్పినవనే మాటలు మాట్లాడద్దు. మీరు అట్లనే మాట్లాడరు కానీ ఇప్పుడు బుద్ధుని గురించి. నీకు చెప్తాను. బుద్ధుడు ఊర్లోకి వస్తుంటే ఆ ఊరి గ్రామ ప్రజలు ఊర్లోకి రానియకుండా బుద్ధుడిని వెనక్కి పంపించిన సంఘటనలు నీకు పుస్తకాల్లో చూపిస్తాను. నేను సొంతంగా నేను చెప్పాలి. బుద్ధుడు వస్తుంటే తిడుతుండే జనాలు, మా పిల్లల భవిష్యత్తు ఎందుకు నాశనం చేస్తున్నావు, సన్యాసులుగా ఎందుకు మారుస్తున్నావు, సంసారుని సన్యాసులుగా ఎందుకు మారుస్తున్నావు అని చెప్పి తిడుతుండే. ఇది నేనుగా చెప్పేది, పుస్తకంలో ఉన్న చూపిస్తాను నేను. ఈ రెండు ఏది బుద్ధిజం, బుద్ధుడు వర్సెస్ ఏది అబ్దుల్ కలాం అని చెప్పి ఒక వీడియో వస్తున్నది. విత్ రిఫరెన్స్ తోని బుద్ధుడి మీద ప్రజలు ఏ విధంగా తిరగబడ్డారో విత్ రిఫరెన్స్ తో చూపిస్తా, చూసుకో. చూపించండి అన్న, మనం కూడా డిస్కషన్ అనేది జరుగుతున్నాయి కదా. ఒకటి గుర్తుంచుకోండి. ఫస్ట్ అమారా ప్రసాద్ ఎప్పుడు కూడా తన సొంత అభిప్రాయాన్ని ఇతరులకు చెప్పాడు. పుస్తకంలో చరిత్రలో ఏదైతే రాసిందో అది మాత్రమే చెప్తాడు. నేనేమన్నా నా సొంత అభిప్రాయం చెప్పడానికి, నా సొంత అభిప్రాయానికి వాల్యూ 0. నేను అలాగే ఫీల్ అవుతా. ఓకే, ఇంకా టైం చాలా చెప్పేది. ఇక అయితే ఇంకొక క్వశ్చన్ ఉంది, నన్ను అడగమంటారా తర్వాత తర్వాత ఏమో నా చిన్న క్వశ్చన్ కంక్లూజన్ చేయండి కదా. సరే, ఒక లాస్ట్ కాదు, లాస్ట్ క్వశ్చనేనా? అయితే ఈ దేశంలోనా ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఉందా, పరోక్ష ప్రజాస్వామ్యం ఉందా అన్న మన దగ్గర? ప్రత్యక్షనే ఉంది, పరోక్ష ఎందుకున్నది అన్న? మనది పరోక్ష ప్రజాస్వామ్యం అన్న, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కాదు మనది. ఎక్స్ప్లెయిన్ చేయి నాకు. అంటే
ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతులు ఉంటాయన్న కొన్ని. ఏముంటాయంటే రీకాల్ అని. ఆ? రీకాల్ అంటే పునరా ఆ, పునరాయనం అని ఉంటుంది ఒకటి. ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతులు ఉంటాయన్న. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో అసలు నీ దృష్టిలో ప్రత్యక్ష ఏంది పరోక్ష ఏంది చెప్పాయి నాకు ఫస్ట్. అంటే మీకు ప్రత్యక్ష పరోక్ష డిఫరెన్స్ చెప్తున్నాను. డిఫరెన్స్ తెలియదా మీకు? చెప్పు. నాకు అది మన మళ్ళా దేశంలో నాకు ఎందుకు ఫోన్ చేసినావా నాకు? నేను ఏమంటున్నాను, మన దేశంలో ఉన్నది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కాదు, మీకు తెలియనట్టుంది. మన దేశంలో పరోక్ష అంటున్నావు కదా, పరోక్షంలో చెప్పయ్యా, ఎక్స్ప్లెయిన్ చేయడాకంటే ఒక్క ముక్క ఎక్స్ప్లెయిన్ చేయకపోతుంది. పరోక్ష అంటే అన్న ప్రజల నువ్వు ఏమంటున్నావు ఇప్పుడు చెప్తున్నావు, పరోక్ష అని అన్ని స్టేట్మెంట్ ఇస్తున్నావు. ఎక్స్ప్లెయిన్ చేయ ప్రత్యక్ష అంటే ఎట్లా ఉంటది, పరోక్ష అంటే ఎట్లుంటది ఎక్స్ప్లెయిన్ చేయని చెప్తే నీ తెలియదా అంటున్నావు. మళ్ళా ఏంది నీకు అసలు బాధ ఏంది అసలు? నేను ఏం చెప్తున్నా అంటే అన్న, ఈ పరోక్ష ప్రజాస్వామ్యంలో ఎట్లుంటదంటే ప్రజల తరపున వ్యక్తులు, అంటే కొంతమంది వ్యక్తులు ప్రాతినిధ్యం వహిస్తారు. ఆ వ్యక్తుల్ని ఎన్నుకునేది ఎవరు? ప్రజలు. మరి అయిపోయా నేను అదే చెప్తున్నా. నేను ఏమంటున్నా అంటే ప్రజలందరూ ఇప్పుడు 130 కోట్ల జనాలు వచ్చి ఆ పార్లమెంట్ లో కూర్చోవాలన్నా? కాదన్నా, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. ఫోన్ పెట్టి టైం మీకు ఈ దీని గురించి నాలెడ్జ్ ఉందో లేదో నాకు తెలియదు.